బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ 3 పార్టీల మధ్య జరిగేటువంటి పోరుగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాలకి దాదాపుగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఇప్పుడు సవరణలు జరపాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి అవకాశాలను అన్నింటినీ ఉపయోగించుకోవడం ద్వారా ఈసారి ఒక బలమైన శక్తిగా ఎన్నికల్లో ఫలితాలు రాబట్టాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఫౌండర్ CEO ముఖేష్ గారు ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే అండి. ముఖేష్ గారు, ఏంటి తెలంగాణలో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్స్ తర్వాత చాలా పరిణామాలు జరుగుతాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. అవును, ముందు అసలు ఎలక్షన్స్ జరగాలి, ఎలక్షన్స్ సంబంధించి క్యాండిడేట్ల అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. అలానే బహిరంగంగానే లెటర్స్ రిలీజ్ చేసేసి మేము పోటీ చేయట్లేదు అని విరమించుకునేటువంటి పరిస్థితి తెలంగాణ. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. అవును. ఏంటి పొలిటికల్ పల్స్ ఎలా ఉంది? ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అంటే ఒక్కటి కేశవ్ గారు, తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏంటనేది బీఆర్ఎస్ పార్టీ అనేది 3rd ప్లేస్లో ఉంటుంది. అది వేరే విషయం. బీజేపీ అంటే బీఆర్ఎస్ 0కి వెళ్ళిపోయినట్టు పక్కకి. అంటే మేము 17 పార్లమెంట్లు తిరిగాము కాబట్టి ఒకటి అంటే వాళ్ళు మెదక్ గెలవాల్సిన పార్లమెంట్ ఉండే, మెదక్లో కూడా వాళ్ళు 0కి వచ్చేసారు. ఓకే, అంటే ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ నడుస్తుంది. బీఆర్ఎస్ 1-2 నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్ అనేది ఇవ్వడానికి స్కోప్ ఉంది. అభ్యర్థుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన అభ్యర్థుల్లో కూడా ఏంటంటే, ఎలాగో ఓడిపోయే పార్లమెంటు ఎన్నికలు ఎందుకు ఖర్చు పెట్టుకోవడం, ఎవరికైనా ఉంటుంది కదా ఒక రకమైన ఉదాసీనత వచ్చి వాళ్ళలో కొంచెం మైండ్లో డిఫెన్స్లో పడిపోయి పోటీ చేయడం అవసరమా అనే ఈక్వేషన్కి వాళ్ళు వచ్చారు. రేపు ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్కి, అంటే దేశంలో కాంగ్రెస్ ఎదురుదాడి దిగేది బీజేపీ కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మనమే అవుతాం గవర్నమెంట్కి. రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీ వస్తుంది అని ఒక ఆలోచనతో బీజేపీ పార్టీ వాళ్ళు స్టెప్స్ వేసి, వాళ్ళు మొన్నటిదాకా 8 స్థానాలు అనుకున్నారు, ఇప్పుడు 10 అంటున్నారు, రేపు 12 కూడా అనే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే ఆల్రెడీ మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకొని 100 రోజుల్లో మనం 6 గ్యారంటీస్ ఏవైతే అన్నామో ప్రామిస్ చేసాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చాము. ప్రజలకి తెలంగాణలో మనమే అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చెడులు ఆలోచింపజేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్కి ఒక బలమైన నమ్మకం. అయితే బీజేపీ పార్టీకి తెలంగాణలోకి వచ్చేసరికి ఒకటి మోడీ మేనియా, సెంట్రల్ నేషనాలిటీ కలిసి వచ్చే అంశాలు ఉంటాయి, అండ్ అయోధ్య రామ మందిర్ ఇష్యూ. కాంగ్రెస్కి వచ్చేసరికి క్యాడర్, గవర్నమెంట్ తెలంగాణలో, అండ్ గ్రాస్ రూట్లో ఓట్ బ్యాంక్, ఇది కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలు. బీఆర్ఎస్కి వచ్చేసరికి క్యాడర్ కొంచెం అటు ఇటు ఉన్నారు, చల్లా చెదరు. ఇక పక్కా బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం అలానే ఉండింది, హార్డ్ కోర్ బీఆర్ఎస్. ఇటు అటు మారుతున్న నాయకులు సానుభూతి పరులు వచ్చేసి, అంటే బీఆర్ఎస్ సానుభూతి పరులు ఉంటారు, అంటే క్యాడర్లో హార్డ్ కోర్ క్యాడర్ ఉంటుంది, సానుభూతి పరులు ఉంటారు. ఈ సానుభూతి పరులు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ సైడ్ వస్తున్నారు, కొంతమంది బీజేపీ సైడ్ వస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనేది వీక్ అయిపోయింది. వాస్తవానికి ఈ క్రమంలో 17 పార్లమెంట్లోకి వచ్చేసరికి 17లో 3 SC, ఒకటి నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, 2 ST, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఈ 2 ST. మిగిలినవన్నీ కూడా జనరల్ స్థానాలు ఉన్నాయి. ఇందులో పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్న కాడ ఖమ్మం ఉంది, మహబూబాబాద్ ఉంది, తర్వాత నల్గొండ, తర్వాత భువనగిరి. నల్గొండలో వచ్చేసి 100% కాంగ్రెస్ విజయం సాధిస్తుంది వన్ సైడ్. భువనగిరిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం టైట్ ఫైట్ జరిగినప్పటికీ బీజేపీ అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి ఇక్కడ, బొర్నర్ సైడ్ కూడా. బీసీ ఓట్ బ్యాంక్ని పాలరైజ్ చేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఎలా అయినా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో లీడ్ వచ్చిన 3 lakhs ఓటింగ్ ఏదైతే ఉందో ఈసారి చీలకుండా చేయాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా బలంగా ఆలోచించి ఉద్యమకారుడికి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ అంటే టైట్ జరిగినప్పటికీ కాంగ్రెస్ విజయం సాధించే సీట్ అది. అంటే ఇక్కడికి 4 సీట్లు క్లియర్గా అయిపోయినాయి. మహబూబ్ నగర్ వచ్చేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గట్టి ఫైట్ వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్, పాత బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కీలకం. ఆ పాత బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ని ఎంచుకుంటుందా, బీజేపీని ఎంచుకుంటుందా? ఎందుకంటే అక్కడ DK అరుణ గారు మంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్న లీడర్, వంశీచంద్ర రెడ్డి మంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్న లీడర్. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు, ఇందులో మేము సర్వే చేసినప్పుడు గమనించింది ఏంటంటే 20 to 35 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, మనం ఏజ్ గ్రూప్ యూత్లో, యంగ్స్టర్స్లో
ఇప్పుడు మేము ఓటేసినా ఇక్కడ కేంద్రంలో కేంద్రంలో బీజేపీ అనే కాబట్టి బీజేపీకి వేద్దాం నాకు ఆలోచన స్టార్ట్ అయింది. ఈ ఆలోచన బీజేపీ లీడర్స్ చెప్తున్నారు ఈ మాట ఆల్రెడీ అసెంబ్లీలో కాదు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ మీకే అనే ప్రచారం బాగా చేస్తున్నారు. అంటే ఆ ఎఫెక్ట్ ఉందంటారా గ్రౌండ్లో? ఎఫెక్ట్ ఉంది, ప్లస్ యూత్లో కనెక్టివిటీ ఉంది. ఈ అయోధ్య రామ మందిర్ అనేది ఒక అట్రాక్ట్ చేసింది బాగా. ప్లస్ మైనారిటీస్లో కంపేర్ చేస్తే ముస్లింలో మేల్ ఫీమేల్ ఇక్కడ మైనారిటీస్ బీజేపీకి దూరం ఉంటారని బయట టాక్ ఉంటుంది. కానీ మేము వాళ్ళతో ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు మహిళల్లోకి వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ ఉమెన్స్లో ఈ కామన్ సివిల్ కోడ్ అనే అంశం వాళ్ళని ట్రిపుల్ తలాక్, కామన్ సివిల్ కోడ్ ఈ రెండు అంశాలు మళ్ళీ వాళ్ళని కూడా బీజేపీకి ఓటేసేలా ప్రేరేపించినాయి. ఓకే. ఇక 45 years ఏజ్ గ్రూప్ పైబడిన మైనారిటీస్ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు వీళ్ళందరూ వచ్చేసి కాంగ్రెస్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం వచ్చేసరికి పూర్తి స్థాయిలో అంటే 70% కాంగ్రెస్కి ఉంది, ఒక 20% బీజేపీ సైడ్ ఉంది, మిగిలినంతా న్యూట్రల్గా బయాస్డ్గా నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఇందా చెప్పిన 4 కాంగ్రెస్ పోతే మహబూబ్ నగర్ 2 ఫైట్ అవుతున్నాయి. ఎవరికి? కాంగ్రెస్కి బీజేపీ. ఇక్కడ టైట్ అయినప్పుడు ఎవరు గెలిచినా 10,000 తోటే ఫైట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మాకు వచ్చిన గ్రాఫ్ కాంగ్రెస్కి వచ్చింది లీడు. ఇది మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ వచ్చి ఇంకా 40 days టైం ఉంది కాబట్టి చేంజెస్ జరగచ్చు, క్యాంపెయిన్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక 5% కాంగ్రెస్ లీడ్ వచ్చింది కాబట్టి ఈ 5%లో ఒక 2% వాళ్ళు చీల్చినా టైట్ సిచ్యువేషన్ అవుతుంది. సో నెక్స్ట్కి వీళ్ళకి వచ్చేసరికి నాగర్ కర్నూలు కాంగ్రెస్ గెలుస్తుంది ఈసారి. మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో చాలా ఇవన్నీ మీడియా వరకేనా? మల్లు రవి ఎస్టాబ్లిష్ అయిన లీడర్, ప్రజల్లో కనెక్టివిటీ బాగా ఉంది. ఈసారి ఏంటంటే ఓటేస్తారు తనకి. అంటే ఇక్కడికి వచ్చేసరికి 6 స్థానాలు కాంగ్రెస్కి క్లియర్గా కనబడుతుంది. ఇక చేవెళ్ళకి వచ్చేసరికి రంజిత్ రెడ్డికి వ్యక్తిగతంగా వ్యతిరేకత అనేది లేదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచిగా ప్రజల కనెక్టివిటీ బాగా ఉండింది. అతనే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇక బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి ఎస్టాబ్లిష్ అయిన గతంలో ఎంపీ, మంచి అనుభవం ఉన్న లీడర్. ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగినప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది ఇక్కడ. బీజేపీ మొదటి గెలిచే స్థానాల్లో ఫస్ట్ ఇక్కడ. ఇక మల్కాజ్గిరి బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ అక్కడ లోకల్ ఇష్యూస్ మీద పెద్దగా ఫోకస్గా లేని. ఈటల రాజేందర్ గారికి ఏంటంటే ఇటు సైడు కోన శ్రీశైలం గౌడు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, మేడ్చల్ ఇటు సైడ్ కావచ్చు, మంచి కనెక్టివిటీ ఉంది. మంచి కనెక్టివిటీ ఉంది అటు షేర్లింగంపల్లి చేవేళ్ళకి వస్తుంది. అక్కడ మంచి కనెక్టివిటీ ఉంది. అక్కడ రోజు ఇంతకుముందు అంటే అతని వ్యాపార లావాదేవీలో కోళ్ళ ఫ్యాక్టరీలు కానీ అక్కడ ఉన్న పొలిటీషియన్స్ అందరితో అన్ని పార్టీలు అంటే ఈటల రాజేందర్ ఎలా ఉంటుందంటే పార్టీలో తిరుగుతున్నంతసేపు పార్టీ చూస్తుంది, వ్యక్తిగతంగా అందరి పార్టీ లీడర్లను కలుపుకుపోయే వ్యక్తి. అంటే అందరు పార్టీ లీడర్లతో సమన్వయంగా బిజినెస్ వ్యాపారం. అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, అలానే పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చి క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కొడుతుంది అన్నారు. ప్లస్ ఇంకోటి ఈటల రాజేందర్కి నాన్ లోకల్ ఓట్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ. అట్లా కాదు, మల్కాజ్గిరికి వచ్చేసరికి ఏంటంటే బీసీ ఓట్ బ్యాంకు నల్గొండ నుంచి ఇటు సైడు జనగాం నుంచి వచ్చిన ఓట్ బ్యాంకు ఉప్పల్లో అటు సైడు సెటిల్ అయి ఉంటుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎల్బీ నగర్లో సెట్ అవుతుంది. అయితే ఇది రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. వాస్తవానికి మీరు అనేది వాస్తవం. అప్పుడు 6 అసెంబ్లీలు బీఆర్ఎస్ గెలిచిన, ఒక సుధీర్ రెడ్డి ఒకటి కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు అయినప్పటికీ రేవంత్ రెడ్డి గెలిచాడు. అంటే అక్కడ వ్యక్తిత్వం, సానుభూతి, రేవంత్ రెడ్డి మీద ఉన్న సానుభూతి గెలిపించుకొచ్చింది. అండ్ నల్గొండ రెడ్లు, జనగాం రెడ్లు, వరంగల్ రెడ్లు అందరి దగ్గర నుండి గెలిపించుకొని పోయారు అక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ ఇంకో టీడీపీ క్యాడర్ కూడా పనిచేసింది. ఆడ 3.5 లక్షల మంది ఉంటారు ఓటింగ్, మామూలు ఓటింగ్ 3.5 లక్షల మంది సుమారు. అంటే డిలీషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ 3.5 లక్షల ఓట్లు కూడా ఈసారి రాజేంద్ర గారికి కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ టీడీపీ అలయన్స్ ఉంది కదా, ఈ ఈక్వేషన్స్లో ఏమవుతుందంటే ఆ ఓటింగ్ అంతా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇంకొకటి కమ్మ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి టీము విస్మరించింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సామాజిక సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో కొంచెం విఫలమైంది. అయితే మొన్న ఒక అనలిస్ట్తో డిస్కషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు నాతో ప్రశ్నించిందంటే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒకటే పబ్లిక్లో యాడ్స్ ఇచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్పు వచ్చింది. వెలమారి నుంచి రెడ్డి సామాజిక వెలమదొరల నుంచి రెడ్ల కానీ ఖమ్మం వాళ్ళకి మాత్రం ఏం రాలేదరా? ఖమ్మ సంఘానికి పర్మిషన్ ఇచ్చారు కదా. అయితే ఈ ఈక్వేషన్ తర్వాత వచ్చాయి, ఖమ్మ కార్పొరేషన్ పెట్టారు కదా. నేను డిస్కషన్ చేసిన తర్వాత కార్పొరేషన్లు 2-3 కార్పొరేషన్లు బాగా ఇచ్చారు. కార్పొరేషన్లు అంటే అక్కడ సోషల్ ఇంజనీరింగ్ బాగా జరిగింది. అంటే ప్రజల్లో ఈ ఆలోచన ఉందని చెప్తున్నా, నా ఆలోచన కాదు, అక్కడ ప్రజల నుంచి వచ్చిన ఆలోచన. అవును మార్పు వచ్చింది,
వెలమదొరల నుంచి రాష్ట్రం రెడ్ల దొరలకు పోయింది అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి మీద అభిమానం, అంటే రాష్ట్రాన్ని ఇట్లా చేశాడు, అది చేశాడు, బాగా చేశాడు అని ఒక అభిమానం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల నుంచి వచ్చింది. కానీ ఇదే రైతుల నుంచి ఇంకొక థాట్ ఏంటంటే రైతు బంధు. ఈ రైతు బంధు అనే ప్రక్రియ 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు రిలీజ్ అయిపోయింది. ఈ 4 ఎకరాలు పైబడిన వాళ్ళకి గవర్నమెంట్ వచ్చి ఇన్నెళ్ళైనా కానీ రైతు బంధు రాకపోవడం ఏంటంటే ఇప్పుడే ఎట్లా చేస్తుంది ఫ్యూచర్లో ఇంకా టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి కదా. ఈక్వేషన్ అనేది ఆల్రెడీ అంటే ప్రజల నుంచి ఆల్రెడీ ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ ఆలోచనలతో ఏమవుతుందంటే కాంగ్రెస్ సానుభూతి ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవుతాయి. ఓకే. ఎందుకు కేంద్రంలో వచ్చేది బీజేపీ కాబట్టి అది పక్కా కాంగ్రెస్ ఆడుకోరనుకున్నప్పుడు ఎటవుతుందో కాంగ్రెస్ కేసు. కానీ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓటు కూడా కొంత భాగం ఒక 10 to 20% బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. సో ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు ఒక 2 రోజుల నుంచి వాళ్ళ స్లోగన్ ఏంది, 10కు 10 మనం 17లో 10 గెలుస్తున్నాం. ఈ గ్రాఫ్లు ఈ అనాలిసిస్లు బేస్ చేసుకుంటాం. ఓవరాల్గా ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇందాక మనం ఎక్కడ అయినా మల్కాజ్గిరి చేవెళ్ళ దగ్గర అయిపోయినాం. చేవెళ్ళ బీజేపీ గెలుస్తుంది, మల్కాజ్గిరి బీజేపీ గెలుస్తుంది. సికింద్రాబాద్ టైట్ ఫైట్ అవుతుంది. ఇప్పుడు మన సికింద్రాబాద్ మనం ఏం చెప్పలేము దాన్ని, ఎందుకంటే సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కొంచెం వ్యతిరేక పవనాలు. ఇప్పుడున్న 4 ఎంపీల్లో కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కానీ క్యాండిడేట్స్ కూడా అవతల క్యాండిడేట్స్ కూడా పెద్ద స్ట్రాంగ్ కాదు అనే కలిసి వచ్చే అంశం అదే. అక్కడ దానో నాగేందర్కి అక్కడంత కలిసి వచ్చే అంశం అదే. సో క్యాండిడేట్లు వీక్ అవ్వడం కిషన్ రెడ్డి కలిసి వచ్చే వ్యతిరేకత ఉన్నా కానీ కలిసి వచ్చే అంశం. అట్ ద సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా కొంచెం ఉంది కాబట్టి అది ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతం అనాలిసిస్ ప్రకారం అయితే టైట్ సిచ్యువేషన్ అది సికింద్రాబాద్. తర్వాత కరీంనగర్ కూడా ఈసారి టైట్ సిచ్యువేషన్లో ఉంది. ఓవరాల్గా మళ్ళీ ఆదిలాబాద్ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఆత్రం సక్కు గతంలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యాడు, అది తెలిసిన విషయమే. అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా, ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓటర్స్ అందరూ కూడా ఎక్కువ ఉంటారు అక్కడ. అది ఆదిలాబాదు సైడు బీజేపీ పవనాలు. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ మళ్ళీ ఒకసారి గెలుస్తున్నాడు. ఓకే. ఇక మెదక్ కరీంనగర్ బండి సంజయ్ పరిస్థితి ఏంటి? బండి సంజయ్ది ఎట్లా ఉందంటే కరీంనగర్ టౌన్ వరకు మొత్తం వ్యతిరేకత ఉంది. ఓకే. అంటే అది మనం ప్రజల నుంచి వచ్చిన మాట ఏంటంటే కరీంనగర్ టౌన్లో వ్యతిరేకత ఉంది, ఈసారి గెలిపించము అని అన్నారు. బట్ హుస్నాబాదు, హుజూరాబాదు, అటు సైడ్ ఉన్న సిరిసిల్ల అటు సైడ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అటు సైడ్కి వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ నుంచి ప్రవీణ్ రెడ్డి టికెట్ తెచ్చుకుంటే టైట్ ఇన్ బిట్వీన్ ప్రవీణ్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజల్ని కొంచెం మర్చిపోయాడు, నాకు ఈక్వేషన్స్ ఉన్నాయి. బట్ ఈ రామ్ మందిర్ ఎఫెక్టు, తెలంగాణలో బీజేపీని రైజ్ చేసిన ఎఫెక్టు, అట్ ద సేమ్ టైం బండి సంజయ్ని పోస్ట్ నుంచి పక్కకు తెప్పించిన ఎఫెక్ట్, ఇవన్నీ కలగలుపుకొని కొంచెం అంటే కొంత పార్ట్ పెద్దగా ఓట్ షిఫ్ట్ అవ్వదు, కొంత పార్ట్ షిఫ్ట్ అయినా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. కరీంనగర్ మనం హోల్డ్లో పెడదాం. కిషన్ రెడ్డిది కరీంనగర్ది హోల్డ్లో పెట్టి ఆదిలాబాద్, నిజామాబాద్ 2 కూడా బీజేపీ గెలుస్తుంది. జహీరాబాద్ ఇక్కడ ఒక 4 సీట్లు బీజేపీ. జహీరాబాద్ వచ్చేసి కాంగ్రెస్ గెలుస్తుంది ఈసారి. ఓకే. మెదక్ వచ్చేసి టైట్ ఫైట్. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓన్ చేసుకొని తిరిగితే తప్ప బీఆర్ఎస్కి ఆల్రెడీ అక్కడ మదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రభావం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న పార్లమెంట్ ఏంటంటే మెదక్, ఎందుకంటే సిద్దిపేట కావచ్చు, గజ్వేల్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ అందులోనే ఉంది. ఇప్పుడు మొన్న కూడా గజ్వేల్ వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరిగింది. వాస్తవానికి ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ జరిగింది. అక్కడ బీజేపీ అంటాం కన్నా సింబల్ లేదు అక్కడ. ఉన్న 3 అభ్యర్థుల్లో ఏంటంటే కొంచెం స్పోక్స్ పర్సన్ ఎవరు ఇప్పుడు రఘునందన్ రావు. గతంలో కూడా ఎంపీగా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఈసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలు ఉన్న 3లో స్పోక్స్ పర్సన్ మంచిగా మాట్లాడి చూస్తున్నారు. ఇప్పుడు నీళ్ళ మధుకు వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ముదిరాజ్ కమ్యూనిటీ మీద వెళ్తున్నాడు. సో ఓన్లీ ఒక కమ్యూనిటీ మీద వెళ్తున్నాడు. అయితే ఇది సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే మెదక్, సిద్దిపేటకు వచ్చేసరికి ఇతను ఓన్లీ ముదిరాజ్ కమ్యూనిటీ మీదనే వెళ్తున్నాడు. మిగిలిన కమ్యూనిటీల నుంచి కొంచెం యాక్సెప్టెన్సీ లేదు. ఓకే. ఈ క్రమంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి ఓట్ షిఫ్టింగ్లో. సో ఓవరాల్గా మొత్తం 17 సీట్లు ఒకే ఒక హైదరాబాద్ కాన్స్టిట్యున్సీని మనం పెద్ద డిస్కస్ చేయడానికి కూడా అక్కడ ఏం కనిపించేది లేదు. కాబట్టి ఓవరాల్గా ఈ 16 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఛాన్స్ ఉంది. బట్ అది కూడా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసారనుకోండి, నిన్న చెప్పాం కదా కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఎట్లయితే లెటర్ ఇచ్చేసి ఇప్పుడు వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి. సో వరంగల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా. అంటే మెదక్ అనేది రెడ్డి సీట్.
బీజేపీ వాళ్ళు రఘునందన్ రావుకి ఇచ్చారు. రఘునందన్ రావు మీద 20 to 35 years ఏజ్ గ్రూప్ కొంచెం యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. బీజేపీ అంటే వ్యక్తిగతంగా కన్నా పార్టీ సింబల్ మీద యాక్సెప్టెన్సీ ఉంది. అండ్ సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీస్ ఉంటారు, పద్మశాలీలు కూడా ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ ఓట్ బ్యాంక్ కూడా కీలకం కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్కి ఉండే మొన్నటి వరకు. మైనార్టీస్ ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఏంటంటే ఆ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఇద్దరు చీల్చుకోగా అంటే ఆల్మోస్ట్ సిద్దిపేట 80,000 మెజార్టీ, గజ్వేల్ 40,000 మెజార్టీ మన అసెంబ్లీ సెగ్మెంట్. ఈ ఇద్దరు చీల్చుకోగా నీలమధు ముదిరాజుకి ఏమవుతుందంటే కమ్యూనిటీ ఓట్లు పడుతున్నాయి, ఇతర కమ్యూనిటీలు పడట్లేదు. రఘునందన్ రావుకి ఏంటంటే నరేంద్ర మోడీ ఎఫెక్ట్ పడుతున్నాయి. అంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి వీళ్ళు చెరొక లక్ష చీల్చుకోవాలి. చీల్చుకోకపోతే ఏమవుతుందంటే బీఆర్ఎస్ బయటపడే అవకాశం క్లియర్గా కనబడుతుంది. ఓవరాల్గా 17లో 8 నుంచి 9 కాంగ్రెస్ రెడీగా ఉన్నాయి, 5 నుంచి 6 బీజేపీకి రెడీగా ఉన్నాయి, మిగిలిన టైట్ సిచ్యువేషన్లో. ఒకటైతే ఎంఐఎం వాళ్ళ సీట్ వాళ్ళకు ఉంటుంది. సో ఇంకొకటి ఫైనల్గా తెలంగాణలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుంది. ఏదో ఈక్వేషన్స్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, మార్చేస్తారు, చీలికలు జరుగుతాయి, పార్టీల్లోనే చీలికలు జరుగుతాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు జరుగుతున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే అది పెద్ద క్లిష్టమైంది కాదు అని అనిపిస్తుంది. 39 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఉన్నారు, బట్ అందులో ఎంతమంది బీజేపీ వైపు వెళ్తారు, ఎంత కాంగ్రెస్ వైపు వెళ్తారు అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఫలితాల తర్వాత అలాంటి అవకాశాలు ఉన్నాయి, 100% ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో వస్తున్న ఫీలర్స్ని వెయిట్ చేసుకొని అన్ని వాళ్ళ స్టెప్స్ చూస్తుంటే కొంతమంది అంటే మేజర్ షేరు బీజేపీ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది, ప్రముఖ నేతలు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి ఒక మేజర్ సెగ్మెంట్కి సంబంధించి లీడర్స్ కొంతమంది బీజేపీ స్టాండ్, ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్లో 10 గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు 10 కన్నా ఎక్కువ గెలిస్తే కాంగ్రెస్ స్టాండ్ తీసుకుంటారు. లేదు 10 లోపు గెలిచారనుకోండి, ఆ టీం అంతా ఒక 20 మంది టీం అంతా కూడా బీజేపీ స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉండి కొంచెం గవర్నమెంట్కి కొంచెం ఈక్వేషన్స్ కొంచెం డిఫరెంట్గా పడే అవకాశాలే ఉంటాయి. బట్ ఏదైనా జరగవచ్చు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్. తెలంగాణ భవిష్యత్ అనేది కొంచెం కాంగ్రెస్ గెలవబోయే స్థానాల మీద డిపెండ్. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్లో ఖమ్మం సీటు పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు తీసుకుని ఖమ్మం సీట్లో అభ్యర్థి కూడా మారుతుంది. వరంగల్లో ఎట్లయితే జరిగిందో బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీలోకి వస్తారు, ఇట్లాంటి చర్చలు జరుగుతుంది. ఇంకా అలాంటి స్కోప్ ఉందా, టైం ఉందా? ఇంకా అంతా ఉంది కదా, ఇంకా 45 రోజులు టైం ఉంది. నామినేషన్స్ ఇంకా వేయలేదు. నిన్న కడియం ఫ్యామిలీ నుంచి ఎట్లా అయితే వచ్చారో రేపొద్దున అక్కడ ఖమ్మం నుంచి కూడా రాదని చెప్పలేము. ఎందుకంటే ఖమ్మం కాంగ్రెస్ సీటు, అక్కడ ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ గెలుస్తుంది. కాకపోతే ఒక రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ మెజారిటీ వస్తుంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంకును కాపాడుకోవాలి, గెలుపు కాదు ఇంపార్టెంట్, కాంగ్రెస్ ఓట్ షేర్ ఇంపార్టెంట్. అసెంబ్లీలో వచ్చిన మెజారిటీ ఓట్ షేర్ ఇప్పుడు పార్లమెంట్లో కూడా చూపించాలి. రైట్. సో తెలంగాణ భవిష్యత్తుని ఈ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయి. కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లడం వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇప్పుడు ఇక్కడ సంకటంగా మారింది బీఆర్ఎస్ పార్టీకి అని అనుకోవచ్చు. 100%. రైట్. థ్యాంక్ యూ ముఖేష్ గారు. ఇది తెలంగాణలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మనుగడ పైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కేవలం 2 పార్టీల మధ్య పోటీ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మారడానికే గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి సమాచారం వస్తుందని ముఖేష్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.